అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొత్తపాలెం గ్రామంలో వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో చెందిన రంగారావుపై శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేశాడు. శ్రీనివాస్ తండ్రిని రంగారావు కొట్టించాడనే కోపంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తలకు తీవ్ర గాయమైన రంగారావును స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెర్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగప్రసాద్ జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొత్తపాలెం గ్రామంలో వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో చెందిన రంగారావుపై శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేశాడు. శ్రీనివాస్ తండ్రిని రంగారావు కొట్టించాడనే కోపంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తలకు తీవ్ర గాయమైన రంగారావును స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెర్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగప్రసాద్ జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కృష్ణా జిల్లా నుంచి మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొత్తపాలెంలో గ్రామంలో బొగ్గుమన్న వ్యక్తిగత కక్షలు ఉలిక్కిపడిన గ్రామ ప్రజలు. వ్యక్తిగత కక్ష నేపథ్యంలో సందన రంగారావుపై దాడి చేసిన మట్టి శ్రీనివాస్ అనే యువకుడు గతంలో తన తండ్రి అయిన రాంప్రసాద్ను మానసికంగా ఒత్తిడి చేసి కొట్టించాడనే కోపంతో రంగారావుపై దాడి చేసిన శ్రీనివాస్ కృష్ణానది పరివాహ ప్రాంతంలో అయిన కరకట్టపై సాటున దాక్కుని చెట్లు సాటు నుంచి వచ్చి మారణాయుధాలతో దాడి చేసిన శ్రీనివాస్ తీవ్రమైన గాయాలైన రంగారావును అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. రంగారావు తలకి తీవ్రమైన గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వైద్యులు. ఇది చెప్పడానికి ఏంటంటే గతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇవి జరగటంలో కొత్తపాలెంలో ఉలిక్కిపడిన గ్రామస్తులు. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడూ జరిగిన దాన్ని ఇప్పుడు జరగడంతో చాలా మంది భయభ్రాంతులయ్యారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ నాగదుర్గా ప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.